ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఆ మహేష్ గౌడ్ బ్రతికి రావడమేంటి? పాతి పెట్టినవాడు భూమిలో నుంచి ఎలా లేచి రాగలడు? బతుకున్న తర్వాత అయినా పోతాడు కదా, మరి ఎలా వస్తాడు? దేవుడా! వదినా, ఏంటి ట్విస్ట్? నాకేం అర్థం కావట్లేదు. ఆ మహేష్ గౌడ్ బ్రతికుండడం ఏంటి వదినా? నేను అదే ఆలోచిస్తున్నాను. మహేష్ బ్రతుకున్నాడంటే నేను 1% కూడా నమ్మలేను. అసలు ఆ ఛాన్సే లేదు లహరి. మరి ఫోన్ వచ్చింది కదా వదినా, నువ్వు ఛాన్సే లేదంటున్నావు, కానీ సత్య వాళ్ళ తమ్ముడు గొంతు గుర్తుపట్టడా? పైగా తను పోలీసు వదినా. ఆ మహేష్ గౌడ్ నిజంగానే చచ్చాడా, లేక చచ్చినట్టు డ్రామా చేస్తున్నాడా? ఇదంతా ఆలోచిస్తుంటే బుర్ర బద్దలైపోతుంది. లహరి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. మహేష్ చచ్చాడు అన్నది కన్ఫర్మ్. నా చేతులతో తీసుకెళ్లి నేనే పాతి పెట్టాను. ఏంటండి, మీ చేతులతో ఏదో పాతి పెట్టారంటున్నారు? ఏం పాతి పెట్టారు? లహరి, ఏంటా టెన్షన్? నేను రాగానే ఎందుకలా ఫ్రీజ్ అయిపోయారు? అదే సత్య గారు, సడన్ గా మీరు డోర్ నాక్ చేయకుండా లోపలికి వచ్చేసారు కదా, సో అదే ఈ ఫ్రీజ్. మరి పాత పెట్టడం? మొక్క గార్డెన్ లో తన కోసం ఇష్టమైన గులాబీ మొక్క నాటాను అని చెప్తున్నాను. పెళ్ళయ్యాక ఆ మొక్కని కూడా తనతో పాటే తీసుకొస్తుంది. మీకు పర్వాలేదు కదా? అయ్యో పర్వాలేదండి, అదేమైనా పెద్ద చెట్ట, మొక్కే కదా. మా ఇంట్లో బోల్డంత ప్లేస్ ఉంది. ఓ అవునా లహరి, అదే విషయం. అర్థమైంది కదా? నువ్వు మా అందరిని విడిచి అక్కడికి వెళ్తున్నావని అనుకోవద్దు. టెన్షనే వద్దు. సత్య గారు బాధ కలగకుండా బాగా చూసుకుంటారు. ఏం సంతోష్ గారు? యా లహరి, నువ్వు నా లక్కీ క్వీన్వి. నీతో పెళ్ళనగానే నాకు ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. పెళ్ళైన తర్వాత నా లైఫ్ ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. పెళ్ళైన తర్వాత నీ లైఫ్ గురించి అస్సలు టెన్షన్ పడకు, ఓకేనా? మీరేదో లహరితో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. నేను వెళ్తాను. అయ్యో అలాంటిదేమీ లేదు, మేము బయలుదేరుతున్నామని జస్ట్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఓకే అండి, బాయ్ లహరి. బాయ్. లహరి, చూసావా, అనవసరమైన టెన్షన్ పడితే ఆ టెన్షనే మనల్ని దొరికిపోయేలా చేస్తుంది. బీ కంట్రోల్, సరేనా?